నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేటి వినియోగదారుల సంఘాల ఎన్నికలపై శిక్షణ కార్యక్రమం. సమర్థవంతమైన మరియు సమానమైన నీటి సరఫరా మరియు పంపిణీ వ్యవసాయ ఉత్పత్తి యొక్క వాంఛనీయ వినియోగ మెరుగుదలకు నీటి వినియోగదారుల అసోసియేషన్ ఎన్నికలు కీలక పాత్ర నిర్వహించాల్సి ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని స్థానిక కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత ఆధ్వర్యంలో నేటి వినియోగదారుల అసోసియేషన్ ఎన్నికలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ టి సీతారామూర్తి మాట్లాడారు. 3 విభాగాల్లో నేటి సంఘాల ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నేటి వినియోగదారుల పంపిణీ రెవెన్యూ కేటగిరీలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రెవెన్యూ ఇరిగేషన్ శాఖలు కీలక పాత్రను పోషించనున్నట్టు తెలిపారు. నీటిపారుదల మౌలిక సదుపాయాల శాస్త్రీయ మరియు క్రమబద్ధమైన అభివృద్ధి మరియు నిర్వహణ విషయంలో వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కీలకమైన పాత్రను పోషించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితా రూపకల్పన, ఓటరు గుర్తింపు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది, భూ యజమానుల గుర్తింపు, ఓటరు జాబితా రూపకల్పన, ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, ప్రాదేశిక నియోజకవర్గం పరిధిలో ఫారం ఏ తీసుకొని ఎక్కువ భూ విస్తీర్ణం కలిగిన చోట ఓటు హక్కు కల్పించడం, ఎన్నికల నిర్వహణ, ప్రాదేశిక నియోజకవర్గం వారీగా ఓటర్ల గుర్తింపు, ఓటు హక్కు కల్పించడం, మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ఓటర్ స్లిప్ జారీ, ఓటు తిరస్కరణ, ఓట్ల లెక్కింపు, ఒక ప్రాదేశిక నియోజకవర్గం పరిధిలో ఒక నీటి సంఘంలో పదవిని కలిగి ఉండడం పరిమితిగా నిర్ణయించాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆర్ రమణ నాయక్, ఎస్ సరళ, వందనం, కేఎల్ శివజ్యోతి, ఎం మాధురి తదితర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన జిల్లాలో నీటి సంఘాల ఎలక్షన్స్ అనేవి మనం 3 కేటగిరీస్ లో చేసుకుంటున్నాం. వాటర్ యూజర్స్ అసోసియేషన్, అలాగే డిస్ట్రిబ్యూటరీ కమిటీస్, అలాగే ప్రాజెక్ట్ కమిటీస్. ఈ మూడింటికి సంబంధించి కూడా ఎలక్షన్స్ చేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారని చూస్తే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఉంటారు, దెన్ ఆథరైజ్డ్ ఆఫీసర్స్ అండ్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ టీమ్. టోటల్ గా ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారని చూస్తుంటే ఆథరైజ్డ్ ఆఫీసర్స్, ఎలక్షన్ ఆఫీసర్స్ అండ్ టీమ్. ఆథరైజ్డ్ ఆఫీసర్స్ చూస్తే మనకు ముఖ్యంగా ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఉన్నారు. సో వీరు ఈ ఎలక్షన్ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే ముఖ్యంగా వాటర్ల లిస్టు, తర్వాత ఈ టీసీలు మనకి ప్రాథమికంగా టీసీలు కాబట్టి టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీస్ తయారు చేయడం, తర్వాత ఆ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీలో ఉండేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారితో కూడిన వాటర్ జాబితాలు ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ ఇందులో వెన్యూస్ వాళ్ళ బాధ్యత, వెన్యూస్ డిసైడ్ చేసి నోటిఫై చేయాల్సింది వాళ్ళ బాధ్యత. దాని ఎలక్షన్ ఏదైతే ఉందో మనకి ఈ 3 స్టేజ్ల్లో ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. మరి దీనికి సంబంధించి మనకి చూసుకుంటే ప్రాథమికంగా వాటర్ యూజర్స్ అసోసియేషన్ టీసీలకు సంబంధించి మనకి 5వ తారీఖున నోటిఫికేషన్ ఉంటుంది. అలాగే ఎలక్షన్ సంబంధించి అంతా కూడా మీకు 8వ తారీఖు ఎలక్షన్ ఉంటుంది. ఈ 8వ తారీఖులో మీకు డీటెయిల్ గా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫారం 3 ఉందో దాంట్లో టైమింగ్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరిగింది. స్టార్టింగ్ టైం ఫర్ కన్వీనింగ్ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ ఫర్ సెలక్షన్ 8 AM. కట్ ఆఫ్ టైం ఫర్ అలవింగ్ వాటర్స్ ఇన్ టు ద హాల్ ఆర్ పండాల్ గైడింగ్ దమ్ టు సీ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ బై 9 AM. అలాగే మెయిన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం 9 నుండి 9:15. అలాగే ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో మనకి 2 రకాలు. ఒకటి కన్సెన్సస్ ద్వారా మనము అభ్యర్థులు ఎన్నుకోవడం, లేదు అది కానప్పుడు కంటెస్టింగ్ ప్రాసెస్ లో ఎన్నుకోవడం. ఏ డీసీలు ఉన్నాయి, ఏ డబ్ల్యూఏలు ఉన్నాయి, ఏ డీసీలు ఉన్నాయని చెప్పి సో ఈ 3 లిస్ట్ కూడా సో విత్ ఇన్ డే ఆల్రెడీ పబ్లిష్ అయిపోయి ఉన్నాయి. సో బట్ నెంబర్ ఆఫ్ డీసీస్, నెంబర్ ఆఫ్ డబ్ల్యూఏస్ ఆ లిస్ట్ ఒకసారి మీకు షేర్ చేస్తాం. సో దట్ యూ హ్యావ్ ఎ ఫెయిర్ ఐడియా ఎన్ని డీసీలు నా దగ్గర ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కన్సల్ట్ చేయాలన్నా ఫ్యాంటాస్టిక్.